హాయ్ అండి. నిన్న ఎపిసోడ్ ఉంది కదా, సండే రోజు ఎపిసోడ్ గురించి నేను రివ్యూ చేద్దాం అనుకున్నాను. కొంచెం ఫీవర్గా ఉండడం వల్ల రివ్యూ చేయలేకపోయాను. నిన్న సండే ఎపిసోడ్ ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. నాకు ఎలా అనిపించింది అనేది చెప్పబోయే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ దయచేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీరు ఒకసారి లైక్ చేస్తే నాకు కూడా ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తుంది. నా వీడియోస్ నచ్చుతాయి అని నేను కూడా ఇంకా ఫర్దర్గా వీడియోలు చేయడానికి ట్రై చేస్తుంటాను. ఇక్కడ మనం ఎవ్వరి గురించి కానీ అంటే మొత్తం ఒక వన్ సైడ్ లాగా కాకుండా అందరి గురించి న్యూట్రల్గా మాట్లాడుకుందాం. అసలు బిగ్ బాస్ టీం వాళ్ళ ప్లాన్ ఏంటి, నాగార్జున గారు ఎవరిని ఎక్స్పోజ్ చేసిండు, హౌస్లో ఉన్న వాళ్ళ గేమ్ ఏంటిది అన్నది దీని గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసి మనం దివ్య నిఖిత గురించే మాట్లాడుకుందాం. దివ్య నిఖిత గారికి ఆమె గేమ్ను ఎక్స్పోజ్ చేసినట్టు అనిపించింది. బిగ్ బాస్ టీము ప్లాన్ వేసిందా, లేకపోతే నాగార్జున గారు అంటే బిగ్ బాస్ టీం వేసిన ప్లాన్ నాగార్జున గారు అప్లై చేస్తుంటాడు. బిగ్ బాస్ టీము ఏమనుకున్నది, అక్కడ ఉన్నటువంటి గేమ్ ప్లాన్లో ఈ అమ్మాయి దివ్య అనే అమ్మాయి ఆమె వన్ సైడ్ లాగా వెళ్తుంది. ఇలా వెళ్తే ఆ అమ్మాయికే డెఫినెట్గా అది బ్యాక్ పేర్ అవుతుంది, ఆ అమ్మాయి ఎలిమినేషన్ అవుతుంది అనవసరంగా. ఆ అమ్మాయికి కూడా అర్థమయ్యే విధంగా ప్లస్ హౌస్లో ఉన్న వాళ్ళకు కూడా దివ్య యొక్క గేమ్ ప్లాన్ ఏంటి, అసలు ఆ అమ్మాయి ఏం చేస్తుందని అర్థమయ్యే విధంగా ఎక్స్పోజ్ చేయాలనుకున్నాడు. అది ఆ విధంగా ఆమె గేమ్ను కళ్యాణ్ నిలబెట్టేసి అక్కడ ఏం జరుగుతుంది, స్టెప్స్ ఉంటాయి కదా, మొత్తం స్టెప్స్ ఉంటాయి అన్నట్టు, అన్ని స్టెప్స్ పెట్టేసి మనం ఏది టాప్ పైకి వచ్చినప్పుడు టాప్ అయ్యి ఎవరని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ వస్తారు కదా స్టేజ్ మీదకి వచ్చినప్పుడు టాప్ 1 ఇట్లా పెట్టుకుంటూ పోతూ ఉంటారు. అలాంటివి ఇప్పుడు ఫొటోస్ అన్ని టాప్ 1 టాప్ 2 ఇట్లా పెట్టాలని చెప్పేసి మనకు ఇక్కడ అంటారు కదా ఫైనల్లో స్టేజ్ పైన చేసినట్టుగానే ఇక్కడ కూడా టాప్ 5లో ఎవరు ఉంటారని చెప్పేసి ఒక పర్సన్ గురించి పెట్టేసి ఎగ్జిట్ ఎవరు అవుతారు అనుకుంటే అర్హత ఎవరికి లేదు, టాప్ 5కి అర్హత ఎవరు లేదు, ఎగ్జిట్ అయిపోయే అవకాశాలు ఎవరికి అని చెప్పేసి పెట్టడం జరిగింది కదా. దాంట్లో ఫస్ట్ కళ్యాణ్ లేపేసి కళ్యాణ్ పెట్టడం జరిగింది. కళ్యాణ్ వచ్చేసి టాప్ 5 వచ్చేసి తనజని పెట్టేసింది. తనజ ఫోటో టాప్ 5లో ఉంటుందని చెప్పి పెట్టిండు, అంటే కప్పుకు దగ్గర తనజ ఉన్నదని చెప్పి పెట్టిండు. అంటే టాప్ 5లో ఉన్న వాళ్ళందరూ కప్పుకు దగ్గర ఉన్నట్టు టాప్ 5 అని పెట్టిండు తనజను. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిట్కి వచ్చేసి మన ఎవరిని సాయిని పెట్టిండు. ఎగ్జిట్కి వచ్చేసి సాయిని పెట్టడం జరిగింది. దాని తర్వాత అప్పుడు కళ్యాణ్ నీకు ఒక గేమ్ ఫుడ్ అంటే నీకు ఒక వీడియో చూపిస్తానని చెప్పేసి అప్పుడు వీడియో వేసేసిండు. దివ్య నీకైతే వీడియో వేసేసిండు. కళ్యాణ్ను అప్పుడు ఎలా ఎలిమినేషన్ చేసేసింది, కళ్యాణ్ ఎలిమినేషన్ చేసినాక కూడా ఆ అమ్మాయికు ఎలా సపోర్ట్ చేసిండు, ఆ అమ్మాయికి సపోర్ట్ చేసిన విధానం గురించి కళ్యాణ్ బయట పెట్టకుండా బిగ్ బాస్ టీం వాళ్ళకు చెప్పకుండా తను ఉన్నటువంటి విధానాన్ని మెచ్చుకొని తనకు ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చిండు. ఎలివేషన్స్ ఇస్తున్న కొద్దీ తను తీసుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి గేమ్ ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు కళ్యాణ్ కొంచెం సీరియస్నెస్ కనపడనుండే, నవ్వుతూ తను స్వీకరించడం అనేది కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎందుకంటే ఈ కళ్యాణ్ ఏమనుకున్నాడు, తనజే సపోర్ట్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి దివ్య ఏం చేసింది, మాట ఇచ్చి తప్పుకున్నది. అయినా కూడా అక్కడ దివ్య గేమ్ ప్లాన్ ఏంది, గౌరవ దగ్గరికి వెళ్ళి తనజన్ తీసేయన్నది, డెమో దగ్గరికి వెళ్ళి తనజన్ తీసేయన్నది, నిఖిల్ దగ్గరికి వెళ్ళి కూడా తనజన్ తీసేయన్నది. ఇంకా ఆ వీడియో కూడా వేయలేదు కానీ నిఖిల్ దగ్గరికి వెళ్ళి కూడా తనజన్ తీసేయన్నది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తుంది. కళ్యాణ్కు తనజన్ తీసేయను అని చెప్పింది. అందరు ఒక్కొక్క దగ్గర ఒక విధంగా ఆమె గేమ్ ప్లాన్ అప్లై చేసుకుంటూ వచ్చింది దివ్య. ఆ గేమ్ను ఎక్స్పోజ్ చేసిండు నాగార్జున గారు. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఏం జరిగింది, దివ్య గేమ్ ప్లాన్ అంతా పర్సనల్ గడ్జి మీద పర్సనల్గా వెళ్ళిపోయిందంట. ఆమెది ఓన్లీ వన్ పర్సన్ తనుజను తీసేయాలి టార్గెట్గా పెట్టుకుంది. టార్గెట్గా పెట్టుకొని తనుజను తీసేయాలనే ఉద్దేశంతో ఆ గేమ్ ప్లాన్ నడిపినట్టుగా కనపడ్డది. అప్పటికైనా కూడా అక్కడ కూడా స్టాండ్ తీసుకొని గట్టిగా మాట్లాడుంటే బాగుండేమో కళ్యాణ్ అనిపించింది. ఇంకా అక్కడ నువ్వు చీర లాగుతున్నప్పుడు ఏమని చెప్పిందంటే, సార్ నాకు మాట ఇచ్చింది తీసేసిందంటే ఆ మాట నువ్వు దివ్య ఇద్దరే మాట్లాడుకున్నారంటే తనజ కూడా ఉందంటే తనజ చెప్పేసింది అక్కడ, అరే ఇచ్చి ఏంద్రా నేనేం తీసేస్తారా తనజ అని చెప్పేసి అన్నదని చెప్పేసి ఆ అమ్మాయి తనజ లేచి చెప్పడం జరిగింది. ఒకవేళ దివ్య ఆ మాట అనకపోయింటే అక్కడే ఆ అమ్మాయి మాట్లాడేది, కానీ అన్నది కాబట్టి సైలెంట్గా ఉండిపోయింది. అంటే అది నిజం అన్నట్టు. అక్కడ ఒప్పుకున్నది, మళ్ళీ కళ్యాణ్ దగ్గర ఒప్పుకొని ఆ చైర్ తీసేసుకున్న తర్వాత తనజని తీసేసింది జరిగింది. అంటే వెన్నుపోటు తనజని అసలు బలంగా ఫిక్స్ అయిపోయింది తనజని పొడిచాలని. ఇక్కడ నాగార్జున గారు ఏం చెప్పిండు, ఎవరైనా ఎప్పుడైనా గెలవాలని చూడాలి కానీ ఒకరిని గేమ్ నాశనం కావాలని చూడకూడదు, ఒకరిని తొక్కుకుంటూ పైకి వెళ్ళాలని చూడకూడదు అని చెప్పేసి నాగార్జున గారు మంచిగా బలంగా చెప్పేసిండు. ఆ అమ్మాయి ఇప్పటికైనా జ్ఞానోదయం అయ్యి నేను తనజని టార్గెట్ చేయడం వల్ల నాకు ఎక్కడో బ్యాక్ పేర్ అవుతుంది బయట ఆడియన్స్లలో అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే టేబుల్ లిస్ట్లో ఆ అమ్మాయి పేరు కూడా లిస్ట్లో వచ్చేసింది, తనజ పేరు ఐలో ఉంది. ఓకే నేను కరెక్ట్ పర్సన్ కొట్టలేకపోయినేమో అని ఆలోచిస్తుంది అని చెప్పేసి నాగార్జున గారు కూడా మీరు థింక్ చేయి అన్నాడు. నువ్వు చేయగలవు, అనాలిసిస్ చేసుకో, నువ్వు ఓన్ అనాలిసిస్ చేసుకో అని చెప్పేసి చెప్పడం జరిగింది. చేసుకొని ఇప్పటికైనా గేమ్ ప్లాన్ మార్చుకుంటుందేమో చూద్దాం ముందు. ఒకవేళ ఈ రోజు అయితే నామినేషన్లకు వచ్చినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ తనుజ పేరు గౌరవ్ పెట్టిండు, టాప్లో నిఖిల్ పెట్టిండు,
సాయి పెట్టిండు, మన కళ్యాణ్ పెట్టిండు, రీతు చౌదరి పెట్టింది. ఈ 5గురు పెట్టిరు టాప్ 5లో ఉంటుందని. అదేవిధంగా మన డెమన్ పవన్ ఇమ్మాన్యుయల్ పెట్టిండు. తర్వాత భరణి గారు వచ్చేసి ఇమ్మాన్యుయల్ పెట్టిండు. సుమన్ శెట్టి గారు వచ్చి ఇమ్మాన్యుయల్ పెట్టిండు. ఇంకెవరున్నారు, సంజన గారు వచ్చేసి డెమన్ పవన్ పెట్టింది. గౌరవ్ వచ్చేసి కూడా తనుజేది పెట్టిండు. ఇలా అందరూ ఇట్లా తనుజేది 5గురు, మన తనుజ వచ్చేసి ఇమానియల్ది టాప్లో పెట్టింది అన్నట్టు. అంటే తనుజకి 5గురు, తర్వాత ఇమానియల్ కూడా 5గురు. అంటే టాప్ 5లో వీళ్ళిద్దరు టాప్ 1 టాప్ 2 కంటెస్టెంట్స్ అన్నట్టుగా టాప్ 5లో వీళ్ళిద్దరు పేర్లు పెట్టడం జరిగింది. మరి కళ్యాణ్ తనుజది పెట్టిండు కదా, తనుజ కళ్యాణ్ ఎందుకు పెట్టలేదంటే కళ్యాణ్ తనకు తానుగా కూడా స్టాండ్ తీసుకోలేకపోతాడు, తనకు కూడా తాను స్టాండ్ తీసుకోలేకపోతాడు. ఒకవేళ పెట్టిందనుకో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి కోగులు పెట్టుకున్నారు అనుకునేది వస్తుంది అనే ఉద్దేశంతోనే తనుజ పెట్టకపోయిండొచ్చు. పెట్టకపోవడమే మంచిది, ఎందుకంటే ఇద్దరు గేమ్కి ఎఫెక్ట్ జరగదు కాబట్టి పెట్టకపోవడం మంచిది. తనుజ పెట్టినంత మాత్రంలో కళ్యాణ్ టాప్ 5లో ఉండకుండా ఎక్కడ పోడు టాప్ 5లో ఉంటాడని కళ్యాణ్కి తెలుసు, తనుజ కూడా తెలుసు కాబట్టి పెట్టకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ సుమన్ శెట్టి గారిని బిగ్ బాస్ టీమ్ హైప్ ఇచ్చేసి ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటుంది. కానీ సుమన్ శెట్టి గారు హౌస్లో ఉన్న వాళ్ళందరూ సుమన్ శెట్టి గారికి టాప్ 5లో అర్హత లేదని చెప్పేసి టాప్ 5లో ఒక్కరు కూడా సుమన్ శెట్టి గారి పేరు పెట్టడానికి కూడా ఇష్టపడలేదు. ఎగ్జిట్ విషయానికి వస్తే సాయికి ఎక్కువ ఎగ్జిట్ బోర్డులు పెట్టడం జరిగింది. ఎగ్జిట్లోకి బర్ని గారిని సాయిని పెట్టడం జరిగింది. బర్ని గారికి ఒక నలుగురు పెట్టిరు. సాయికే మొత్తం హోల్ హౌస్ సాయికి పెట్టింది అనిపించింది. అంటే ఒక గౌరవ్ కూడా 2 వచ్చినాయి ఎగ్జిట్ బోర్డులో. ఇలా పెట్టినప్పుడు అర్థమైపోతుంది. అప్పుడు మనకి ఏంటంటే ఎవరు ఏ స్థానంలో ఉన్నారు ఏంటి, ఇంకా హౌస్లో ఏం జరుగుతుంది అంటే మనం చూసే కోణం వేరు, హౌస్లో వాళ్ళ మధ్య ఉన్నటువంటి కోణం వేరు కాబట్టి వాళ్ళకి తెలుసు, హౌస్లో ఉన్న వాళ్ళకి తెలుసు తనుజ టాప్ 1లోనే ఉంది, ఇమాన్యుయల్ కాదు. కానీ ఇమాన్యుయల్ని కాకుండా తనుజనే మొత్తం పెట్టేస్తే బాగుండదనే ఉద్దేశంతో కూడా వాళ్ళు కొంత ఇమాన్యుయల్ను బర్ని గారికి తెలుసు, బర్ని గారు చూడలేదా బయటకు వచ్చేసి తనుజ టాప్లో ఉంది, ఇమాన్యుయల్ లేడని తెలుసు. కానీ ఆడ మొత్తం తనుజ అని చెప్పేసి పెట్టుకుంటూ పోతే బాగుండదన్న ఉద్దేశంతో ఇమ్మాన్యుయల్ కూడా పెట్టడం జరిగింది అన్నట్టు. ఇమ్మాన్యుయల్ తనుజ ఇద్దరు టాప్ 5లో ఉంటారని చెప్పేసి ఎక్కువ బోర్డులు రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఈ అమ్మాయి లేపి అడిగితే సార్ నేను అలా చేయలేదు సార్, బర్ని గారు లేస్తుంటే అది లెక్కలోకి రాదని చెప్పేసి అలా చేసింది సార్, నేను మా టీం నుంచి ఎందుకు తీసేసినావమ్మా అని అడిగితే లేదు సార్ తీసేసి, ఎందుకంటే గేమ్ ప్లాన్ మాది అర్థమైంది కాబట్టి మళ్ళీ నాకు బిగ్ బాస్కి చెప్తాడేమో అని చెప్పేసి ఉద్దేశంతో తీసేసింది సార్ అని చెప్పేసి నేను ఆల్రెడీ కళ్యాణ్కి చెప్పేసింది సార్. నేను కళ్యాణ్ నువ్వు అమ్మాయి నమ్ముతావా అంటే నేను ఆ అమ్మాయినే కాదు ఈ హౌస్లో ఎవరు నమ్మను సార్ అని చెప్పేసి కళ్యాణ్ చెప్పడం జరిగింది. అదైతే బాగానే అనిపించింది. కానీ కళ్యాణ్ నామినేషన్ చేస్తుంటే బాగుండి ఈ వారం అని అనిపించింది. ఆ అమ్మాయిని ఎక్కడ కానీ కళ్యాణ్ అమ్మాయి రమ్య వచ్చింది, రమ్య కళ్యాణ్ను క్యారెక్టర్ అసెస్మెంట్ చేసినా నామినేషన్ చేయలేదు, మాధురి చేసినా నామినేషన్ చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది ఇమాన్యుయల్ దగ్గర నుంచి వెళ్ళి స్లిప్ తీసుకున్న నామినేషన్ స్లిప్ తనుజ చేస్తాను అక్కడ నామినేషన్ చేయలేదు. సేఫ్ గేమ్ ఆడుతురు తనుజ ఇమాన్యుయల్ అని చెప్పేసి మన పోయిన లాస్ట్ వీక్ అన్నాడు, అక్కడ కూడా నామినేషన్ చేయలేదు. ఇప్పుడు దివ్య విషయంలో కూడా నామినేషన్ చేయాలి. అంటే కళ్యాణ్ ఎక్కడైతే ఏదైతే అనుకుంటాడో అక్కడ మాట మీద నిలబడకపోవడం కూడా కళ్యాణ్ గేమ్కి ఎఫెక్ట్ పడుతుంది. కళ్యాణ్ అర్థం చేసుకుంటే బాగుండేమో అనిపించింది. మీకేమనిపించింది అన్నది కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు అంటే కామెంట్ చేయండి. మావాడు చేసేది అన్ని కరెక్ట్గా చేసుకుపోతాడు, మావాడు ఇట్లా చేసుకోకపోతేనే టాప్ 5లో కాదు టాప్ 1లో ఉంటాడు, విన్నర్ వాడే అని మీరు అనుకుంటే కామెంట్ చేయండి. ఇలా అయితే కళ్యాణ్ గేమ్ కష్టమే, ఎందుకంటే విన్నర్ మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళు ఎదురెళ్ళాలా కానీ ఎదురు ఈత ముందుకెళ్ళాలి తప్ప డౌన్లోకి రావడానికి ట్రై చేయకూడదు. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే వాళ్ళు అన్నారు కదా అంటే నీళ్ళు అని వదిలేసుకొని వాళ్ళని వదిలేసేసి చీఫ్గా కనపడుతున్నటువంటి వాళ్ళపైన దాడి చేసినట్టుగా నామినేషన్ అన్ని కళ్యాణ్ చేసిన నామినేషన్స్ ఎక్కడైనా గమనించుకోండి అన్ని చిల్లీ నామినేషన్స్, చీప్ నామినేషన్స్ వేసుకుంటూ పోతున్నాడు కళ్యాణ్. సేఫ్ నామినేషన్స్ అంటారు కదా, అలా సేఫ్గా నామినేషన్స్ వేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇతను టార్గెట్ చేసిన వాళ్ళపైన నామినేషన్ చేయడం లేదు అనిపించింది నాకు. నెక్స్ట్ ఇక ఇమాన్యుయల్ గేమ్ కూడా ఎక్స్పోజ్ చేసినట్టు, ఎందుకంటే నువ్వు నామినేషన్లకు రాకపోతే నాయన నువ్వు వెళ్ళిపోతావురా అని చెప్పేసి డైరెక్ట్ చెప్పినట్టు అనిపించింది. తనుజను కూడా తనుజను కూడా ఏమనడానికి లేదు, ఏమనలేదు. ఇక నీకు ఆల్రెడీ తెలుసు కదమ్మా అమ్మాయి నేను వెన్నుపట్టు పొడిచిందా అని అనుకుంటున్నావు అంటే ఇక పొడిచినట్టే కదా అన్నట్టు అనిపించింది. అక్కడ అందరి గేమ్ ప్లాన్ అర్థమైపోయి రీతు చౌదరికి అయితే సూపర్ కనపడదు, కళ్ళ గట్టినట్టు కనపడదు. కాబట్టి ఈరోజు నామినేషన్ కూడా రీతు చౌదరి ఆ అమ్మాయిని పెట్టడం జరిగింది. ఇది సండే ఎపిసోడ్లో నాకైతే ఆ టాప్ 5లో అయితే వీళ్ళే ఉంటారు. మీ టాప్ 5 ఎవరు అనేది కామెంట్ చేయండి. నా టాప్ 5కి వచ్చినట్లయితే ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్, రీతు చౌదరి, డెమన్ పవన్ వీళ్ళు టాప్ 5. టాప్ 6 ఉన్నారని అనుకుంటే సంజన గారు కానీ సుమన్ శెట్టి గారి వీళ్ళిద్దరిలో ఒకరు ఉంటారు అన్నట్టు. ఇది నా టాప్ 5. టాప్ 6 అయితేనే వీళ్ళిద్దరు. అలా నేను అనుకుంటాను, మీరేమనుకుంటారు అన్నది కామెంట్ చేయండి. ఎవరు టాప్ 5లో ఉంటారు నేను టాప్ 1 టాప్ 2 అని టాప్ 1 ఇల్లే ఉంటారని చెప్పేసి నేను అట్లా చెప్తలేను. టాప్ 5 ఎవరు అన్నది నేను అట్లా ఇచ్చినట్టు ఓవరాల్గా పేర్లు ముందు వెనక ముందున్న వీళ్ళు టాప్ 5 ఉండే కంటెస్టెంట్స్ అని చెప్పేసి వాళ్ళ పేర్ల వరకు ఇవ్వడం జరిగింది. సరే సండే ఎపిసోడ్ అయితే ఇలా అనిపించింది.
మీకు సండే ఎపిసోడ్ పైన మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. ఈ రోజు నామినేషన్స్ ఎవరు చేసారు, ఎలాంటి నామినేషన్ జరుగుతున్నాయి అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ నామినేషన్లు చూస్తే రచ్చగా రంబోలుగా ఏం జరగలేదు, ఏదో అట్లా సోలోగా జరిగిపోయినాయి. ఆ నామినేషన్స్ అంత ఫైర్ ఏం లేదు, మామూలుగా జరిగింది. బిగ్ బాస్ ఇది సీజన్ ఏంటంటే బిగ్ బాస్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాడో ఆ ఎక్స్పెక్ట్ను వీళ్ళు రీచ్ అవ్వట్లేదో అనిపించింది. ఎందుకంటే ఈ నామినేషన్స్ మీరు ఆల్రెడీ ప్రోమో చూసుంటారు, బురద తలుతుంది కదా, పైన బురద పోస్తుంది. టాప్ 6 సీజన్ 6లో ఉంది నామినేషన్స్. అప్పుడు ఆయన ఉన్నాడు కదా అబ్బాయి, పాటలు గుర్తుకు రావట్లేదు కానీ సీజన్ 6 విన్నర్ ఎవరు ఉండే కదా, 1 సెకండ్, ఇప్పుడు గుర్తొచ్చింది. నేను నెట్లో సర్చింగ్ చేసాను. సీజన్ 6 విన్నరు రేవంత్ కదా. రేవంత్ అప్పుడు బురద తెలంగాణ పోయి ఇటు కాలు మీద కాలేసుకొని చూసి చేసిండు. తర్వాత రోహిణి కూడా అదే రేవంత్ని ఫాలో అయ్యి చేసింది ఆ బురద తల్లినప్పుడు. అవి హైలైట్ వచ్చిన ప్రోమోలలో. ఇప్పుడు ఇదే నామినేషన్స్. ఆ సీజన్లో నామినేషన్స్ కూడా జరిగినాయి. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ చూసినావు, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పైన ఎంత సింపతి వర్కౌట్ అయింది. అప్పుడే ఎవరు మన అమర్దీప్ చౌదరి ఏకదాటిగా దాడి చేసినట్టు అనిపించి పెద్ద చాటపారతం వదిలినట్టుగా ఒక చాట్ వదిలేసిండు. ఏది బీటెక్లో వాళ్ళ మీద, బీటెక్ వచ్చే కష్టాల మీద వదిలిండు. కాబట్టి అప్పుడు పల్లవి ప్రశాంత్ అయిపోయి మన అమర్దీప్ చౌదరి డౌన్ అయిపోవడం జరిగింది ఆ సీజన్లో. ఏది బిగ్ బాస్ సీజన్ 7 అనుకుంటుంది. సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ విన్ అయిన సీజన్ కదా, అది అప్పుడు హైలైట్గా జరిగింది. అప్పుడు ఆ నామినేషన్స్ అది చల్లగా ఉంటుంది బురద, ఆ బురద మీద పోసుకోవడం అని జరుగుతుంది. ఇప్పుడు నామినేషన్స్ ఇలా కూడా అంత అయిపోయి లేదు, ఫైర్ ఏం లేదు. ఇలా ఎవరు చేసుకున్నారు నామినేషన్స్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. మొత్తం నామినేషన్లోకి అయితే 6 వచ్చారు. మీరు ఎవరైతే ఏ కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లోకి రావాలని బలంగా కోరుకున్నారో ఆ కంటెస్టెంట్స్ నామినేషన్లోకి వచ్చింది. ఇప్పుడు ఆపరేషన్ దివ్య అని చెప్పేసి తనజే ఫ్యాన్స్ పెడతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కామెంట్స్లలో కూడా అవే వస్తున్నాయి. కాబట్టి ఆపరేషన్ దివ్య అని పెట్టేసి ఆల్రెడీ తనజే ఫ్యాన్స్ టార్గెట్ మొదలెట్టారు అనిపించింది నాకు. ఇప్పుడు ఆపరేషన్ దివ్య అని ఎందుకన్నానంటే లిస్ట్లో కూడా ఆ అమ్మాయి ఉంది. ఓటింగ్ ఆల్రెడీ జరుగుతుంది అన్అఫీషియల్ ఓట్లలో. లిస్ట్లో కూడా అమ్మాయి ఉంది. మొత్తం 6 నామినేషన్లోకి వచ్చారు. 10th వీక్ నామినేషన్లో 6 ఉన్నారు. 6 ఎవరని చూసినట్లయితే భరణి, రీతు, సంజన, నిఖిల్, గౌరవ్, దివ్య. మీకు అనుకున్న పర్సన్ అయితే వచ్చింది కదా. దివ్య నిఖిత పైన మీరు అందరూ రావాలి, నెక్స్ట్ వీక్ రావాలన్నారు. దివ్య నిఖిత వచ్చింది. ఈ వారం ఎవరు వెళ్ళిపోతారో ఏంటన్నది నేను నెక్స్ట్ వీడియోలలో అది అనాలిసిస్ వీడియోస్ ఉంటే ఓటింగ్ అనాలిసిస్ వీడియో నేను నెక్స్ట్ టైం పెడతాను. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఈ 6 వచ్చారు నామినేషన్లోకి. ప్రోమో ప్రకారం నామినేషన్లో ఇమాన్యుయల్ వచ్చేసి భరణి గారు నామినేషన్ చేసేసిండు, రీతు చౌదరి వచ్చేసి దివ్యన్ నామినేషన్ చేసింది, గౌరవ్ వచ్చేసి సంజన గారు నామినేషన్ చేసిండు, కళ్యాణ్ వచ్చేసి నిఖిల్ నామినేషన్ చేసేసిండు. మనకు ఆల్రెడీ వీకెండ్లో తెలిసిందిగా నిఖిల్ నామినేషన్ చేసేసారు అని చెప్పి కళ్యాణ్ నిఖిల్ నామినేషన్ చేసేసిండు. అదేవిధంగా ఈరోజు హైయెస్ట్ నామినేషన్స్ ఎవరికి పడినాయి అంటే గౌరవ్కి పడినాయి. గౌరవ్ని 5 నామినేషన్ చేయడం జరిగింది. తర్వాత తనుజాను నిఖిల్ వచ్చేసి అమ్మాయి రీతుని నామినేషన్ చేసిండు. నిఖిల్ రీతుని నామినేషన్ చేసేసిండు. ఇక్కడ సంజన గారు వచ్చేసి గౌరవ్ నామినేషన్ చేసేసింది. తనుజ గౌరవ్నే నామినేషన్, సుమన్ శెట్టి గారు గౌరవ్ నామినేషన్ చేసిండు. భరణి గారు వచ్చేసి దివ్యను నామినేషన్ చేసిండు. ఇది హైలైట్ అన్నట్టు. భరణి గారు దివ్య నామినేషన్ చేయడం అనేది హైలైట్. ఇప్పుడు గేమ్ చేంజర్ లాగా మారబోతాను. భరణి గారు కూడా మార్చుకుంటానని అనిపించింది నాకు. ఇలా 5 నామినేషన్లు మాత్రము మనకి గౌరవ్ పడినాయి. మిగతా అన్ని సింగిల్ నామినేషన్ పడినాయి. భరణికి సింగిలే, రీతు చౌదరికి సింగిలే పడింది, సంజన గారికి సింగిలే పడింది. మిగతా వాళ్ళకందరికీ 2 పడినాయి. గౌరవ్కి మాత్రము 5 నామినేషన్లు పడినాయి. మొత్తం హైయెస్ట్ నామినేషన్లు గౌరవ్కి వచ్చినాయి అన్నట్టు. 5 నామినేషన్లు గౌరవ్కి వచ్చినాయి. గౌరవ్ ఎక్కువ మాట అయినాడు కాబట్టి కొంచెం అందరూ వేసి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఇలా 6 మొత్తం 6 నామినేషన్లకు వచ్చారు. ఈ వారం మీరు ఎవరికి వేస్తున్నారు? తనజ ఫ్యాన్స్ అయితే ఎవరికి వేస్తున్నారు? ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరికి వేస్తున్నారు? కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరికి వేస్తున్నారు? డెమ్మన్ పవన్ ఫ్యాన్స్ ఎవరికి వేస్తున్నారు అన్నది కామెంట్ చేయండి. ఈ వారం ఎవరిపైన ఆపరేషన్ మొదలుపెట్టారు అన్నది కూడా కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.